ఉమెన్స్ అండర్-19 వరల్డ్ కప్లో మన టీమిండియా అమ్మాయిలు అదరగొట్టారు. వరుసగా రెండోసారి వరల్డ్ కప్ గెలుచుకుని ఒక్కసారి కొత్త చరిత్రని లెక్కించారు. సో మలేషియా వేదికగా జరిగిన అండర్-19 T20 వరల్డ్ కప్లో మన టీమిండియా అజేయంగా ఛాంపియన్షిప్ గెలుచుకున్నారు. అంటే మన వాళ్ళు ఈ టోర్నమెంట్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్కి వచ్చారు. అండ్ ఫైనల్ కూడా చాలా వన్ సైడ్ చేసి గెలిచారు. ఇన్ఫాక్ట్ ఈ వరల్డ్ కప్ మొత్తం మన టీమిండియా అపోనెంట్ టీమ్స్ అన్నింటినీ కంప్లీట్లీ డామినేట్ చేశారు. సో ముందు గ్రూప్ స్టేజ్ నుంచి మొదలు పెడితే అక్కడ 3 మ్యాచ్లు గెలిచారు. అండ్ దాని సూపర్ 6లో ఆడిన 2 మ్యాచ్లు గెలిచారు. అలాగే తర్వాత సెమీఫైనల్ ఇంగ్లాండ్ ఓడించారు. అండ్ ఫైనల్ ఈ రోజు సౌత్ ఆఫ్రికా టీం ఓడించారు. సో ఇలా అండర్-19 వరల్డ్ కప్లో మన టీమిండియా అమ్మాయిలు ఎదురొచ్చిన ప్రతి టీంను కూడా తొక్కుకుంటూ వెళ్ళిపోయారు. మీలా విన్ మార్జిన్స్ చూడండి, ప్రతి మ్యాచ్లో కూడా భారీ విజయాలే. సో సింపుల్గా చెప్పాలంటే ఈ వరల్డ్ కప్లో మన టీమిండియా అమ్మాయిలు అపోనెంట్ టీమ్స్ అన్నింటిని కూడా పసికొనలా మార్చేశారు. ఇన్ఫాక్ట్ ఈరోజు జరిగిన ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా టీం మన వాళ్ళకి హెవీ కాంపిటీషన్ ఇస్తుందేమో అనుకున్నాం. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా వాళ్ళు కూడా ఫైనల్కి అన్డిఫీటెడ్గా వచ్చారు. వాళ్ళు కూడా గ్రూప్ స్టేజ్లో కానీ సూపర్ 6లో కానీ ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు. కానీ ఫైనల్ మ్యాచ్లో చూసుకుంటే మన టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిపోయారు. ఆ టీం సెట్ చేసిన 83 పరుగుల టార్గెట్ను మన వాళ్ళు కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి 11.2 ఓవర్స్లోనే చేసి వరల్డ్ కప్ గెలిచారు. సో మన ఉమెన్స్ టీం అయితే అండర్-19 T20 వరల్డ్ కప్ గెలవడం ఇది రెండోసారి. ప్రీవియస్గా 2023 సంవత్సరంలో కూడా గెలిచారు. ఇన్ఫాక్ట్ ఉమెన్స్ అండర్-19 T20 వరల్డ్ కప్ 2023లోనే స్టార్ట్ అయింది. అంటే మన అమ్మాయిలు ఈ టోర్నీ జరిగిన 2 సార్లు కూడా ఛాంపియన్స్గా నిలిచారు. సో నిజంగా ఇదైతే ఉమెన్స్ క్రికెట్లో ఒక అతిపెద్ద అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ మన సీనియర్ ఉమెన్స్ ఆ వరల్డ్ కప్స్ గెలవలేకపోతున్నారు. కానీ అండర్-19 అమ్మాయిలు చూసుకుంటే వరుసగా 2 T20 వరల్డ్ కప్స్ ఆడారు. అండ్ రెండింటిలో కూడా ఛాంపియన్స్గా నిలిచారు. సో నిజంగా మన టీమిండియా ఉమెన్స్ అండర్-19 టీంకి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి. మెయిన్లీ వరల్డ్ కప్ విజయాన్ని మన తెలుగు వాళ్ళకి మరింత స్పెషల్గా మార్చే విషయం గొంగడి త్రిష. సో కొత్తగూడెంకి చెందిన అమ్మాయి అయితే T20 వరల్డ్ కప్లో చెలరేగా ఆడింది. బ్యాట్తో కేవలం 7 మ్యాచ్లోనే 309 పరుగుల భారీ స్కోర్ కొట్టింది. యావరేజ్ చూసుకుంటే 77.25 అండ్ స్ట్రైక్ రేట్ 147.14. సో గొంగడి త్రిష అయితే ఆల్మోస్ట్ ఈ వరల్డ్ కప్లో ప్రతి మ్యాచ్లో కూడా కన్సిస్టెంట్గా రన్స్ కొట్టింది. ఇన్ఫాక్ట్ స్కాట్లాండ్తో జరిగిన ఒక సూపర్ 6 మ్యాచ్లో అయితే సెంచరీ కొట్టి చరిత్ర తిరగరాసింది. ఉమెన్స్ అండర్-19 క్రికెట్లో సెంచరీ కొట్టిన మొట్టమొదటి బ్యాటర్గా చరిత్రగా ఎక్కింది. సో గొంగడి త్రిష అయితే టోర్నమెంట్లో టాప్ స్కోరర్. మిగిలిన బ్యాటింగ్ గురించి చెప్పాలంటే లిస్టులో సెకండ్ ప్లేస్లో ఉన్న బ్యాటర్ కేవలం ఆమె కంటే సగం రన్సే కొట్టింది. ఇంగ్లాండ్కి చెందిన పెరిన్ 176 పరుగులు సాధించి ఈ లిస్టులో సెకండ్ ప్లేస్లో ఉంది. కానీ మన గొంగడి త్రిష మాత్రం 309 పరుగులు కొట్టింది. అంటే సెకండ్ ప్లేస్లో ఉన్న బ్యాటర్ కంటే డబుల్ రన్స్ ఎక్కువ కొట్టింది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు గొంగడి త్రిష ఈ టోర్నమెంట్ని ఎంతలా డామినేట్ చేసింది అనేది. ఇన్ఫాక్ట్ బాల్తో కూడా అదరగొట్టింది. 4 ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తే 7 వికెట్లు తీసుకుంది. మెయిన్లీ ఫైనల్ మ్యాచ్లో చూసుకుంటే 4 ఓవర్స్లో 15 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకుంది. అండ్ బ్యాటింగ్లో చూసుకున్న మరోసారి అదిరిపోయి నాక్ ఆడింది. 33 బంతులు 44 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచింది. సో గొంగడి త్రిష అయితే ఫైనల్ మ్యాచ్లో కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆల్రౌండ్ షోతో మన టీమిండియాని గెలిపించింది. దీనివల్ల ఆమెకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అలాగే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా ఆమెకి ఇచ్చారు. సో నిజంగా వరల్డ్ కప్లో తన పెర్ఫార్మెన్స్తో గొంగడి త్రిష మన తెలుగు వాళ్ళందరూ గర్వపడేలా చేసింది. ఇక ఆమెతో పాటు ఈ టోర్నమెంట్లో మన బౌలర్స్ కూడా అదరగొట్టారు. మెయిన్లీ వైష్ణవి శర్మ, ఆయుషి శుక్లా మరియు పౌర్ణికి సిసోడియా ఈ ముగ్గురు కూడా ఈ టోర్నమెంట్లో టాప్ వికెట్ టేకర్స్. వైష్ణవి 17 వికెట్లు తీస్తే ఆయుషి 14 వికెట్లు తీసింది. అండ్ సిసోడియా చూసుకుంటే 10 వికెట్లు తీసింది. సో వీళ్ళు ముగ్గురు కూడా చాలా కలిసికట్టుగా ప్రతి మ్యాచ్లో కూడా వికెట్లు తీశారు. దీనివల్ల మన టీం ఈ టోర్నమెంట్ మొత్తం మిగతా టీమ్స్ని చాలా కంఫర్టబుల్గా డామినేట్ చేయగలిగారు. సో నిజంగా మన టీమిండియా అమ్మాయిలు అయితే అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చి వరుసగా రెండోసారి అండర్-19 T20 వరల్డ్ కప్ గెలుచుకున్నారు. అండ్ వీళ్ళు సాధించిన విజయానికి ఖచ్చితంగా మనం అందరం హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి. వెల్ ప్లేడ్ అండర్-19 టీమిండియా అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ విక్టరీ.